మన ఏపీ వాయిస్ ను పార్లమెంట్ లో గలం విప్పి వినిపించిన ఒకే ఒక్క నాయకుడిపై కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ట్రోల్ చేస్తున్న వారి కోసం ఈ వీడియో. ఇటీవల ఎయిర్ ఇండియా ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. ఎంతో మంది కుటుంబాల్లో వెలితి మిగిలింది. ఈ బాధ అంతా మాటల్లో వివరించడానికి సాధ్యం కాదు. ఇలాంటి సమయంలో మన ప్రాంతం నుంచి ఎన్నికైన ఒక కేంద్ర మంత్రి, పైగా సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రిగా యాక్సిడెంట్ అయిన వెంటనే హుటాహుటిన బాధిత ప్రాంతానికి వెళ్లడం అనేది ఆయన బాధ్యత. ఇది రాజకీయం కాదు, ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆయన చేసిన పని. అయితే ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో కారణంగా అతని మీద విమర్శలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ వీడియోలో ఉండే బీజిఎం ట్రాన్సాక్షన్స్ కొందరికి అసహజంగా అనిపించవచ్చు, కానీ వీడియో రూపకల్పనపై విమర్శన చేయడం కన్నా ముందుగా ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఇది ఏ పార్టీ పట్ల రాజకీయ మద్దతుతో కాదు, కేవలం ఒక బాధ్యతాయుత పౌరుడిగా సిక్కోలు ప్రాంతాన్ని, మన సిక్కోలు ప్రజల్ని అభిమానించే వ్యక్తిగా నిష్పక్షపాతంగా నా అభిప్రాయాన్ని చెప్తున్నా. అక్కడ జరిగిన సన్నివేశాన్ని పూర్తిగా వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సెంట్రల్ ఆర్ స్టేట్ అపోజిషన్ కావచ్చు, లేదా వేరే వ్యక్తులు కావచ్చు. వీడియోలో అక్కడ ఉన్న లోకల్ అధికారులతో గానీ, డీజీసీఏ అధికారులతో, అహ్మదాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ తో, ఏవియేషన్ అధికారులతో మాట్లాడుతూ యాక్సిడెంట్ ఎలా అయిందని అసెస్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోని సోషల్ మీడియా కోసమో, రీల్ కోసమో పర్టికులర్ గా చేసినట్టుగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా గ్రౌండ్ లోకి వెళ్తేనే సహాయక చర్యలు ఇంకా స్పీడ్ గా అవుతాయి. అలాగే అక్కడ ఎలాంటి సపోర్ట్ అందించాలో కూడా తెలుస్తుంది. యాక్సిడెంట్ ఎలా జరిగింది అని గ్రౌండ్ లోకి వెళ్లి అక్కడ సిచ్యువేషన్ అనలైజ్ చేసినప్పుడే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రమాదాన్ని అరికట్టగలమని ఒక అవగాహన వస్తుంది. దాన్ని ఆలోచించకుండా అక్కడికి ఏ ఉద్దేశంతో వెళ్లారని క్వశ్చన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి వీడియో పెట్టకపోతే ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా కనీసం అక్కడికి వెళ్ళలేదని మళ్ళీ ట్రోల్ చేస్తారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, సోషల్ మీడియాను ఒక సామాజిక మాధ్యమంగా తీసుకోవాలి గానీ వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీకరించేలా కాదు. అలాగే ఒక పౌరుడిగా సాంకేతిక లోపాలు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కి పర్మిషన్స్ తక్షణమే రద్దు చేసే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అండ్ సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ని మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, హలో సిక్కోలు, బయోర్స్ పాలకొండ ప్రశాంత్.